జగనన్న మన సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా ఈరోజు పనిచేయలేదు. మనం పెట్టిన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ కూడా ప్రజలకు గుర్తు రాలేదు. ఏకధాటిగా టీడీపీకి భారీ మెజార్టీ దిశగా ప్రజలు ఓట్లు వేసి ముందుకు తీసుకెళ్లారు. దీనికి కారణం ఏంటో తెలుసా జగనన్న? ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల దోపిడీనే ప్రధాన కారణం. ఎమ్మెల్యేల ఒంటిద్దు పోకడలే దీనికి ప్రధాన కారణం. కార్యకర్తలను పట్టించుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్నులు పెంచడమే మన ఓటమికి ప్రధాన కారణం. మనం ఓడిపోవడానికి 1 నుండి 100 వరకు లెక్కేసుకుంటే ఎమ్మెల్యేల పనితీరు, ఎమ్మెల్యేల ఒంటెద్దు పోకడలు, వాళ్ళ యొక్క దోపిడీతనమే ఈరోజు వైసీపీ ఓటమికి ప్రధాన కారణం. తెలుసుకోవాలి జగనన్న. ఏ ఒక్కరోజు కూడా మీరు కార్యకర్తలతో మమేకం కాలేదే, కార్యకర్తలతో మీరు మాట్లాడలేదే. అవతల పార్టీ వ్యక్తులను తీసుకొచ్చి యువతల పార్టీలో మనం పదవులు ఇచ్చామే కానీ మన పార్టీ కార్యకర్తలను మనం ఏ రోజైనా గుర్తించామా? అది మీరు తెలుసుకున్నారా జగనన్న? ఏ నియోజకవర్గంలో కూడా జెండా మోసిన కార్యకర్తలను ఏ రోజు పట్టించుకోలేదు. ఓట్లేపించిన కార్యకర్తలను ఏ రోజు పట్టించుకోలేదు. మన పార్టీ అధికారంలోకి 2019లో వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన నాయకులకు మనం అగ్రస్థానం ఇచ్చి వాళ్ళని పదవులతో గౌరవించి సన్మానించి వాళ్ళని నెత్తిన పెట్టుకున్నాం. ఈరోజు వాళ్ళందరూ ఓట్లు ఏపించగలిగారా? ఏపించరు జగనన్న. వాళ్ళ మనసంతా చంద్రబాబు వైపు ఉంటుంది. వాళ్ళ సంపాదన అంతా మన ప్రభుత్వం నుండి దోపిడీ చేయటం వాళ్ళ ఆలోచన ఉంటుంది. మన ఎమ్మెల్యేలు మన కార్యకర్తలను మర్చిపోయారు. వాళ్ళ సంపాదన, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇల్లు కడుతుంటే లైసెన్స్ కావాలంటే లంచం, ఇంటి నిర్మాణానికి లంచం, డ్రైనేజీకి లంచం. ఏ పని చేయాలన్నా ప్రజల దగ్గరే దారి దోపిడీకి మన వైసీపీ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా ప్రజల దగ్గర దారి దోపిడీకి వాళ్ళు ముందుకెళ్ళారు. ఈరోజు మన ఓటమికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలే అని ఘంటాపథంగా చెప్తున్నాం. మనం ఎన్ని కోట్లు ప్రజల అకౌంట్లో వేసినా వాళ్ళు పట్టించుకోలేదు. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి 2.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినా వాళ్ళు పట్టించుకోలేదు. దానికి కారణం కరెంటు ఛార్జీలు పెంచాం, ఆర్టీసీ ఛార్జీలు పెంచాం, ఇంటి పన్నులు పెంచాం. మీరు సంక్షేమ పథకాలు ఇటు ఇస్తున్నారు, ఇంకొక చేత్తో లాక్కుంటున్నారు అని ప్రజల్లో గట్టి వాదన ఉన్నది. కానీ కార్యకర్తలను ఏ రోజైనా పట్టించుకుని ఉంటే, కార్యకర్తలతో మీరు ఏ రోజైనా మాట్లాడి ఉంటే, ఏ రోజైనా ప్రెస్ మీట్లు పెట్టి విలేకరుల యొక్క అభిప్రాయాలు మనం ప్రజల్లోకి తీసుకెళ్తూ వాళ్ళని, ప్రజల యొక్క సందేహాలను, ప్రజల యొక్క ఆకాంక్షను మనం తెలుసుకుని ఉంటే ఖచ్చితంగా మనకు మంచి జరిగేది. మనం ఈరోజు అధికారంలోకి వచ్చేవాళ్ళం. ఈరోజు అన్ని మంచి సంక్షేమ పథకాలు ఇచ్చాం. విద్యా వ్యవస్థకు, వైద్య రంగానికి మంచి చేసి కూడా ఈరోజు మనం అధికారంలోకి రాలేదు అంటే మన ఎమ్మెల్యేలు ఎక్కడ ఏ నియోజకవర్గంలో పనిచేయలేదు. కనీసం వాళ్ళ నియోజకవర్గాల్లో రోడ్లు వేయలేదు. కనీసం రోడ్లు వేయని నాయకులు గమ్మనే ఉండాలి కానీ వాళ్ళు ప్రజల దగ్గర దోపిడీకి వాళ్ళు ప్రయత్నించారు. దారి దోపిడీ చేశారు. ప్రజల ఆస్తులు లాక్కున్నారు. ఇటువంటివన్నీ కూడా మన పార్టీ ఓటమికి ప్రధాన కారణం జగనన్న. కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తాం. ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటాం. మేమంతా కూడా మీ వైపే ఉంటాం. మీరు పేదవాడికి మంచి చేయాలనే తపన, మంచి
చేశారు కాబట్టే మేము మీ వెంట ఖచ్చితంగా ఉంటాం. మీ తరఫున ప్రజలకు సేవ చేస్తాం. మీ తరఫున ప్రతిపక్షంలో ఉండి పోరాడతాం. ఇక మీదటనైనా కార్యకర్తలతో మీరు మమేకం కండి. కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోండి. మంచి అభ్యర్థులకు టికెట్లు ఇవ్వండి. అప్పుడే పార్టీ విజయం సాధిస్తుంది అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఆకాంక్షిస్తూ, ప్రజల మధ్య ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం ప్రతిరోజు చేస్తూ ఉండండి అని ఈ వీడియో ద్వారా జగనన్నకు సలహా ఇస్తూ, జై హింద్.